అండ్ సువి దర్శి ఫర్ దర్శి అందరికి ప్రియదర్శిని అవ్వాలని కోరుకుంటున్నాం. యా ఇప్పుడు సువి యా సరే, ఇందాక నుంచి ఎందుకు మాట్లాడమంటే మాట్లాడకుండా అలా దాక్కుంటున్నారంటే యా సువిక్షిత్ నవ్ యువర్ టర్న్. ఈ ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి హీరోల తర్వాత ఎందుకు మాట్లాడతానంటే హీరోలు ఇంట్లో హీరోలందరూ హీరోల తర్వాత ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి ఎందుకు మాట్లాడతానంటే నేను కూడా మీకు పోటీ రాబోతున్నా. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ. అన్నా రెడీ అన్నా రెడీయా? నేను రెడీ అన్నా. నేను ఇప్పుడే వాసనకు ఫోన్ చేస్తాను. ఆయన ప్రొడ్యూసర్ అయితే అయినా యాక్చువల్లీ మీరున్న ఆయన ఒకటే అంతే. సో సారీ, ఇందాక కార్తికేయ వెరీ 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 వెల్ డన్. అండ్ ఇక్కడ దాకా రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ కుడెంట్ మెన్షన్ యువర్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గీతిక ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తున్నావు? ఈ సినిమా ఎందుకు చూడాలి చెప్పు అన్న. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నానంటే, మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా, దానికోసం చూడాలి. ఎందుకంటే ఇందులో ఏ వల్గారిటీ ఉండదు. 2 గంటలు సినిమాలు థియేటర్లో కూర్చొని బయటికి వెళ్తే 2 గంటలు కూర్చున్న సేపు మీ ఊరికి తీసుకెళ్తాం. ఊర్లో ఉన్న ఫీల్డ్ తీసుకొస్తానన్న. ఆ ఫీల్డ్ తీసుకొచ్చిన తర్వాత సినిమా అయిపోయాక బయటికి వస్తే ఏంట్రా మళ్ళీ సిటీకి ఎప్పుడు వచ్చేసాను అన్నట్టు ఉంటుంది. థియేటర్లోంచి బయటికి రాగానే థియేటర్లోకి వెళ్ళే ముందు కూర్చున్న 2 మినిట్స్ నుంచి ఊర్లోకి వెళ్ళిపోతాం. అయిపోగానే బయటకు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ చేరేస్తాం. బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఎమోషనల్ అయ్యావు అది కూడా చెప్పు ఒకసారి. చెప్పు, పర్లేదు అన్న. ఎందుకు ఎమోషనల్ అయ్యావు చెప్పు. ఎందుకు అలా దాక్కుని ఎమోషనల్ అయిపోయి తెలియాలి కదా ఈ సినిమాకి ఎందుకు రావాలి. ఈ ఫ్రేమ్ చూస్తే నా కష్టాన్ని మొత్తం మర్చిపోయానన్న. నిజంగా చెప్పాలంటే నీకు నిజంగా చెప్తున్నాను కదా, నీకు మాత్రం ఇది నువ్వు పిలవంగానే రావడం, మీరు పిలవంగానే అన్న మీ అందరికీ అన్న నిజం చెప్తున్నాను కదా, అందరికీ అన్న మీ అందరికీ. ఎందుకంటే నా కోసం ఇంతమంది ఉన్నారని చెప్పి నాకు ఈ రోజే తెలిసిందన్న. చెయ్యి కానీ అన్న నిజంగా చెప్తున్నాను కదా, ఇంతమంది నా కోసం వచ్చారంటే నేను చాలా ఇక్కడనే సక్సెస్ అయ్యానన్నా. నేను సినిమా 15th సక్సెస్ అయ్యింది 100%, అది వేరే విషయం. కానీ మీరందరూ నా కోసం వచ్చారంటే ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిపోయానన్నా నేను. ఓకే అంతే అన్న. బాగా మాట్లాడానన్నా. నోటి మాట రావట్లేదులే కానీ నాకన్నా స్క్రీన్ ఇక్కడ కాదు స్క్రీన్ పైన కూడా బాగా చేసావు అని బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆడియన్స్ కి ఎప్పటికీ కూడా నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. 100% సినిమా ఇస్తున్నావు, వాళ్ళు కూడా నీకు మంచి సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరం కూడా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న మీ అందరికీ. సువిక్షిత్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్. యా సో విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, దూరదర్శిని సమీపదర్శిని అవ్వాలని కోరుకున్నారు విజయదుర్గ గారు, అండ్ ప్రియదర్శిని కావాలని కోరుకున్నాను నేను. అట్ ద సేమ్ టైం కలిపింది ఇద్దరిని అని ట్యాగ్ లైన్. సో దూరదర్శిని May 15th వచ్చేస్తుంది అనమాట. మీ జ్ఞాపకాలు 80s లో పుట్టినా 90s లో పుట్టినా మీ జ్ఞాపకాలతో మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. రండి రండి. గీతా భగత్ గారు మేడం, మీరు మీకు ఘోరమైన పేషెన్స్ ఉన్నది మేడం. ఘోరమైన పేషెన్స్ ఉండదు. ఎవరు మాట్లాడినా నిల్చొని అట్లా భలేగా ఉంటారు. అంటే నవ్వొచ్చినా రాకపోయినా భలే. అదేంటి మీరు మీరు మధ్యలో వినకండి, మొత్తం వినండి. కానీ కానీ మీరు మారిపోయారు, మొత్తం మారిపోయారు. ఒక సక్సెస్ తర్వాత స్టైల్ మారింది, మీ లుక్ మారింది. ఏ పిల్లగాడు మూడో పెట్టుకొచ్చిండు, నువ్వు ఏం అదే మంచి థ్యాంక్ యూ. నువ్వు అంటే చాలా ఇష్టం అంట, అదే చెప్పడానికి వచ్చిండు. ఆయన అంటే ఆయన సినిమాలంటే నాకు కూడా చాలా పిల్లకి చాలా ఓపిక ఎక్కువ, ఎట్లా మేనేజ్ చేస్తుంది అని ఆయనకలు చెప్తుంటే మేము విన్నాము. అదే లేదా ఇది వేరే ప్రమోషన్ నడుస్తుంది ఇక్కడ, నా ప్రమోషన్ కాదు ఇది. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సో కలవబోతున్నారు మీరందరూ May 15th అనమాట. మీ జ్ఞాపకాలతో మరొకసారి 80s లో 90s లో పుట్టిన వాళ్ళు ప్రశాంతంగా ఈ సినిమా వెళ్ళి చూడండి, జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి తలుచుకోండి. అండ్ దాని తర్వాత ఇలా ఉండేవి మా రోజులని మీ పిల్లలకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ అందరికీ. చంద్రిక గారు ఎస్పెషల్లీ యూ, లైక్ ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ కార్తికేయ గారు అండ్ ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు మీరు ఇక్కడ వరకు థ్యాంక్ యూ సో మచ్. నేను పోతా. ఇవాళ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. May 15th కలుసుకోండి దూరదర్శిని. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ అప్. బాయ్ బాయ్ అండి, బాయ్.